బా బయట వర్షం భలే వేడివేడిగా బిర్యానీ. నా భాష అన్న కొంచెం కొంచెం పెట్టినా నా మీకు కొంచెం పెట్టుకోండి. వైట్ రైస్ కూడా ఉంది, రసం కూడా ఉంది. వైట్ రైస్ రసం కూడా ఉంది. ముక్క వేసేదా? ముక్క ఓకే ఓకేనా? కొంచెం పెట్టినా. మళ్ళీ వైట్ రైస్ రసం కూడా ఉంది. నీకు కొంచెం అన్నం, వైట్ రైస్ రసం ఓకేనా? ఈరోజు మన శ్రద్ధ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రద్ధ ఆశ్రయ మందిరం నందు శంకరయ్య గారు స్పాన్సర్ చేశారు బిర్యానీ. బయట చలిగా ఉంది, బిర్యానీ వేడిగా ఉంది అంటున్నారు. ఇందు మూలంగా మీకు ఒకటి చెప్తా. నేను ఒక పెద్ద ఆయన ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ మెడికల్ షాప్ దగ్గర మందులు తీసుకున్నాడు. మందులు తీసుకుంటే ఆ మెడికల్ షాప్ ఆయన్ని, ఏంటి బాబు ఇంత ఖరీదు గల్లా మందులు ఇచ్చావు, కొంచెం కొంచెం తక్కువలో మందులు ఇవ్వు అని అడిగాడంట. అడిగితే మళ్ళా ఆయన పోయి పెద్ద ఆఫీసరు తక్కువలో మందులు అడుగుతున్నాడు ఎందుకు అని చెప్పేసని మళ్ళా వేరే తెలిసిన వాళ్ళు అడిగారంట. ఆ మెట్లు దిగి వస్తుంటే, సార్ మీరు కొంచెం పెద్ద ఆఫీసరే కదా, మరి మెడికల్ షాప్కి వచ్చి మీరు మెడికల్ మందులు ఎందుకు తీసుకుంటున్నారు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు కదా అంటే, బాబు ఎవరికి ఉండే అంతా వాళ్ళకు ఉంటుంది. నేను ఇప్పుడు నా దగ్గర ఉంది కదా అని నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకో, వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పేసి అని ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి నేను మెడికల్ షాప్కి వచ్చి మందులు తీసుకుంటున్నాను. నేను వెళ్ళి టెస్టులకి వాటికి వీటికని ఖర్చు పెడితే రేపొద్దున నా పిల్లలకి ఏమీ మిగలదో, నా పిల్లల చదువులకి అవసరమో, నా సమస్యలు నా బిడ్డలు బాగా రావాలి, బాగా చదువుకోవాలి, సొసైటీలో నేను ఎలాగా వృద్ధిలోకి వచ్చానో నా బిడ్డలు వృద్ధిలోకి రావాలి అంటే మరి నేను కూడా అన్ని ఖర్చులు తగ్గించుకోవాలా, ఉండాలి కదా అని చెప్పాడంట. పిల్లలు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీకోసం తల్లిదండ్రి ఎన్ని తినేవి కానీ వాళ్ళు ఆలోచనలు కానీ అన్నీ కూడా మార్చుకొని మీకోసం సంతోషంగా మీరు బాగుండాలని తల్లిదండ్రి మీ చేయవదలకుండా, ఆడపిల్లలకి పెళ్లి చేయాలి అంటే అమ్మ మెడలో ఏమీ ఉండదు, ఆడపిల్ల కోసం పోగేస్తూ ఉంటుంది. ఏది నా కూతురికి పెళ్లి చేయాలి, బంగారం ఇవ్వాలని. ఒక తండ్రి తన బిడ్డలకి చదివించి ఆ ఆస్తులు కూడబెట్టాలని వీళ్ళేం తింటమే మానేస్తారు. అక్కడ ఇక్కడ కష్టపడి తీసుకొచ్చి మీకోసం పెట్టి ఇది చేస్తే లాస్ట్కి మీరు వాళ్ళని చూసే విషయానికి వస్తే నా భార్యను అడగాలి అని మగపిల్లలు అంటారు, మా అత్త మామని అడగాలి అని ఆడపిల్లలు అంటారు. ఇంకా వాళ్ళని చూసేది ఎవరు? నిన్న మనం జెండా ఎగరేసిన రోజు మన రమేష్ సారు ఒక విషయం చెప్పారు. ఏమని చెప్పారంటే, వృద్ధాశ్రమాలు వృద్ధిలోకి రాకూడదు అంటే, ఎందుకని ఆ మాట చెప్పారు అంటే, వృద్ధాశ్రమాలు వృద్ధిలోకి రాకూడదు అంటే బిడ్డలు తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని ఆ సార్ ఆ విషయాన్ని చెప్పారు. పిల్లలు దయచేసి బాగా అర్థం చేసుకోండి, మేము మాట్లాడే ప్రతి మాట కూడా మీరు తల్లిదండ్రిని చేయవదలొద్దు. వాళ్ళకి మీకు దేవుడిచ్చినటువంటి సంపద తల్లిదండ్రులు. నమస్కారం.